బాధపడకు చామంతి. బాధ అదేం లేదత్తా. అమ్మగారు, నిన్ను అన్న మాటలన్నీ విన్నాను చామంతి. ఆ అగ్రిమెంట్కి నువ్వు భయపడాల్సిన అవసరమేం లేదు. నువ్వు ప్రేమ్బాబు ప్రేమించుకుంటున్నారు. మీ ప్రేమ గొప్పది. అగ్రిమెంటేం గొప్ప కాదు. ఒకరంటే ఒకరికి ఇష్టం ఉన్నప్పుడు ఆవిడేం చేస్తుంది? అగ్రిమెంట్ని చించి పారేయడం తప్ప. చెప్తున్నాను కదా, ఆ విషయాన్ని ఇంకా ఆలోచించకో. ప్రేమ్బాబుని పెళ్లి చేసుకో. అత్తా, ఇంకా సమస్య ఏంటి చామంతి? ఇంతకు ముందంటే త్రిపాఠి వాళ్ళు నిన్ను బెదిరించటం వల్ల నువ్వు ప్రేమ్బాబుని చేసుకోవడానికి అడ్డంకిగా మారింది. ఇప్పుడు నీకు ఏ అడ్డూ లేదు. అమ్మగారి అగ్రిమెంట్కి భయపడాల్సిన అవసరం లేదని చెప్తున్నాను కదా. ఇంకేంటి చామంతి? నీ జీవితానికి సంబంధించి ఏ నిర్ణయం తీసుకోవాలనే స్వేచ్ఛ నీకుంది. ధైర్యంగా నువ్వు ప్రేమ్బాబుని పెళ్లి చేసుకో. నేను దగ్గరుండి మీ పెళ్లి జరిపిస్తాను. ఈ తాళిబొట్టు నీ మెళ్ళో ఎవరు కట్టారత్తా? చెప్పత్తా, నీ భర్త ఎవరు? మాట్లాడవే అత్తా. అత్తా, నీ కంగారు చూస్తుంటేనే అర్థమైపోతుంది. గ్యారంటీగా మీ భర్త బాగా డబ్బున్న పై స్థాయి వాళ్ళని. కాదు చామంతి, కాదు. మరి ఎవరు? చెప్పలేకపోతున్నావు అంటేనే నేను చెప్పింది నిజమే కదత్తా. ఎవరో చెప్పలేకపోతూ ఇలా తాళిని మెడలో వేసుకొని నీ భర్తకి దూరంగా ఉన్నావు అనంటే మరి అర్థమేంటత్తా? నీ భర్తతో నువ్వు కలిసి లేనట్టే కదా. దీనంతటికీ ప్రధాన కారణం వారు పై స్థాయి వ్యక్తి కావడం వల్లే కదా నీకందనంత దూరంలో ఉన్నారు. అత్తా, ఆయన్ని నువ్వు చేరుకోలేక నువ్వు మానసికంగా ఎంత బాధపడుతూ ఉంటావో నేను గ్రహించగలనత్తా. నా జీవితం కూడా అలా అయిపోతుందనేది నా భయం కూడా. పెద్దవాళ్ల ప్రేమత్తా గెలిచిందే లేదు.